నువ్వేది మాట్లాడదు మధ్యలో అంటే నువ్వే స్మగ్లింగ్ చేపిస్తున్నావా? మీరే స్మగ్లింగ్ చేపిస్తున్నారా? ఆ రోజు పండుగ రోజు ఫోన్ చేశారు. నేను బర్రాజు మాట్లాడతాను నేను కూడా. బట్ నువ్వు ఎట్లా ఫోన్ చేస్తావు నాకు? నువ్వు నాకు ఎట్లా ఫోన్ చేస్తావు? నువ్వెవరయా సమ్మె? నువ్వెవరు మాట్లాడేది? మండల పార్టీ నువ్వెవరు? ఏం చేస్తాను ఎవరు నన్ను పట్టుకుంటే చాలు సార్ ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తాను ఈసారి చేయమను. అడివంతా నాశనం చేసేసుకుంటా. ఇప్పుడు చెయ్యేమో తెల్లారి ఇప్పుడు చెయ్యి ఇప్పుడు చెయ్యి ఏం బెదిరిస్తాను దొంగలకి సపోర్ట్ చేయొద్దు. నేను వచ్చిన ఫస్ట్ లోనే చెప్పాను. రెండు చెప్పు మర్యాదగా ఊరికి అనవసరంగా నువ్వు చెప్పేదానికి నీ ప్లేస్ లో నేను నిలుచుకోలేదు. నీ ప్లేస్ లో నిలుచుకోలేదు. చేసుకుంటా సార్ వచ్చేస్తా ఫోన్ చేస్తాడు. రాస్తాను ఇప్పుడే. సపోర్ట్ చేస్తే వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని చెప్తాను. నువ్వు ఒక రేంజ్ ఆఫీసర్ రేంజ్ ఆఫీసర్ ఒక మండలి ప్రెసిడెంట్ మాట్లాడే పద్ధతి తెలియదు నీకు. నా ఊరంటే ఏం మాట్లాడుతున్నావు చెప్పు. నువ్వు ఏం చెప్తావు? నువ్వు ఇప్పుడు మీ అంటాను. నువ్వు అప్పుడే ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఆయన నువ్వు అని మాట్లాడతావు. ఫోన్ చేస్తావు? ఫోన్ చేసినంత మాత్రం పర్సనల్ నెంబర్ డిపార్ట్మెంట్ నెంబర్ కాదు. సరే అట్లే మరి ఏది మరి స్టాఫ్ కు మాట్లాడతావు? నువ్వు బాబు దగ్గర మాట్లాడు. రాస్తాను సార్. టైం ఎంత? రాస్తాను సార్ ఇప్పుడు జరిగిన విషయాలు ఏదైనా సామరస్యంగా పోవాలా. ఒకటి ఊర్లో పెద్ద మనిషి ఉన్నప్పుడు అడిగి కాపాడుకోవాలా. ఉద్యోగం చేసుకుంటా ఉండదు కాదు. చూడండి, మీరు మండల ప్రెసిడెంట్ ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసి సార్ అని సంబోధించాడు. నువ్వే మీరంటారు ఏం చూపిస్తారు? ఏంటది మీరు ఆయన ఫారెస్ట్ గార్డు అసలు అది ఒకరితో సంబంధిస్తావు ఏ క్వశ్చన్తో? ఫారెస్ట్ గార్డ్ అది ఉద్యోగం చేస్తాడు. అది మేము నువ్వు అనేటావు. ఈ నుంచి పో అంటే ఏమని అర్థమా? ఈ నుంచి పో అంటే ఏం మాట్లాడాను? నువ్వు మాట్లాడినట్టు ఒక్క మాట కూడా నేను మాట్లాడిన ఎప్పుడు అమర్యాదగా. నువ్వు ఎప్పుడన్నా తప్పు జరిగితే ఆ తప్పు ఏదన్నా న్యాయపరంగా ఉంటే మాట్లాడు. నేను వచ్చినప్పుడే చెప్పినా నువ్వు నా కోఆపరేట్ చేయండి. అడిగి కాపాడతా. ఒకటి ఊర్లో పెద్ద మనిషిగా ఉన్నప్పుడు ఏమైతుంది? కేసు రాయి ఏమైతుంది?